మాయ చెప్పుల నిజం. వంటగదిలో సుగంధద్రవ్యాల వాసనలు గుప్పుమంటున్నాయి. లావణ్య, శారద వ్యాపారం కోసం వంటకాలు సిద్ధం చేస్తున్నారు. అత్తయ్యా, ఈ కొత్త మసాలాతో మన వంటకం ఊళ్ళో ఒక కొత్త సంచలనం సృష్టిస్తుంది చూడండి. సంచలనమా? మన తాతల కాలం నాటి రుచిని పాడు చేయడానికా ఈ కొత్త పొడులు? నేను చెప్పిన పాత పద్ధతిలోనే చెయ్యి. అత్తయ్యా, కాలం మారింది. జనం కొత్త రుచులు కోరుకుంటున్నారు. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, నష్టమేముంది? నష్టమా? మన పరువు పోతుంది. ఆ పక్క కొట్టువాళ్లు నవ్వుతారు. నా మాట విని ఆ డబ్బా అవతల పడే. లావణ్య, అమ్మ చెప్పింది వినొచ్చు కదా, ఎందుకొచ్చిన గొడవిప్పుడు? మీరు కాసేపు పక్కకు వెళ్తారా? ప్రతిదానికి మధ్యలో దూరి సమస్యను పెద్దది చేయకండి. చూశావా రవి, దానికి ఎంత పొగరో! పెద్దదాన్ని అనుభవంతో చెబుతుంటే లెక్కే లేదు. పొగరు కాదత్తయ్యా, ఆత్మవిశ్వాసం. నా వంటమీద నాకు నమ్మకముంది. సరే, మీ పాత పద్ధతిలో మీరు చేయండి, నా కొత్త పద్ధతిలో నేను చేస్తాను. ఏది బాగా అమ్ముడుపోతుందో చూద్దాం. ఓహో, నాతోనే పోటీనా? సరే, చూద్దాం. నీ గర్వం ఎంతసేపు నిలుస్తుందో నేను కూడా చూస్తాను. అమ్మో, ఇక్కడ మసాలాల కన్నా మాటలకే కారం ఎక్కువుంది. నేను జారుకుంటే మంచిది. శారద కోపంగా లోపల్నుండి బయటకొచ్చింది. తన వంటకానికి కావాల్సిన రహస్య పదార్థం కోసం పక్కింటికి వెళ్లాలని అనుకుంది. దాని పొగరు అణచాలంటే నా చేతి రుచి చూపించాలి. నా వంటకం ముందు దాని మసాలా ఉప్మా వెలవెలపోవాలి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరున్న పాతకాలపు చెప్పులు తొడుక్కుంది. ఏంటమ్మా శారదగారు, అంత హడావుడిగా ఎక్కడికి బయలుదేరారు? కుర్రదాన్లా పరిగెడుతున్నారు. శారద అడుగు వెయ్యగానే ఆ చెప్పులు ఆమెను చాలా వేగంగా, శబ్దం లేకుండా ముందుకు తీసుకువెళ్లాయి. అరే, ఈ చెప్పులింత తేలిగ్గా ఉన్నాయేంటి? నడుస్తుంటే గాల్లో తేలినట్టుంది. అయ్య బాబోయ్, ఈ వయసులో కూడా శారదగారు ఎంత చురుగ్గా ఉన్నారో! ఉదయాన్నే కోడల్తో గొడవ పడినట్టుంది. అందుకే కోపంతో అంత వేగంగా నడుస్తున్నారు. ఊరందరికీ చెప్పాలి. అమ్మా, ఎక్కడికంత వేగంగా వెళ్తున్నావు? కాస్త నెమ్మదిగా నడువు. నువ్వు నీ పని చూసుకోరవి, నాకు సలహాలివ్వాల్సిన అవసరం లేదు. చూశారా, కొడుకుని కూడా కసురుకుంటోంది. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈరోజు వార్తలకు కొదవే లేదు. వ్యాకారం ఊపందుకుంది. లావణ్య ఆధునిక పద్ధతులు, శారద సాంప్రదాయ పద్ధతుల మధ్య ఘర్షణ మొదలైంది. అత్తయ్యా, గిన్నెలు ఇలా పాత పద్ధతిలో తోముతుంటే సమయం సరిపోదు. నేను చెప్పినట్టు వేడినీళ్లు వాడితే పని తొందరగా అవుతుంది. వేడినీళ్ళ? దానివల్ల సబ్బు వాసన పోదు. నా చేత్తో రుద్దితేనే శుభ్రంగా ఉంటాయి. నీలాంటి వాళ్లకి ఆ శ్రమ విలువ ఏం తెలుస్తుంది? విలువ గురించి కాదత్తయ్యా, సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాను. మన దగ్గర సమయం తక్కువగా ఉంది. అమ్మా, లావణ్య చెప్పింది కూడా నిజమే కదా. కాస్త వేగంగా చేస్తే ఎక్కువ మందికి అమ్మొచ్చు. నువ్వు మోరుముయ్యి. నీ పెళ్ళాం వైపు మాట్లాడటానికే ఉన్నావా? నా కష్టం నీకు కనిపించడం లేదా? చూశారా, నేనేది చెప్పినా తప్పే. నేనీ ఇంటికి కోడలిగా వచ్చానా లేక పనిమనిషిగా వచ్చానా అర్థం కావడం లేదు. ఆ మాట అనకే. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. అయినా నీకు నా మీద ఎప్పుడూ ఫిర్యాదే. ఈ గొడవలతోనే సగం శక్తి వృధా అయిపోతోంది. దేవుడా, నా ఓపికను పరీక్షించకు. వ్యాపారం ముగిశాక రవి లావణ్యను సముదాయించడానికి వాళ్ల గదికి వెళ్లాడు. లావణ్య, అమ్మది పాతకాలం మనస్తత్వం గదా, నువ్వే కొంచెం సర్దుకుపోవాలి. తన ఉద్దేశ్యం మంచిదే. సర్దుకుపోవాలా? రోజూ నేనే సర్దుకుపోతున్నాను. మీ అమ్మ ఎప్పుడైనా నా వైపు ఆలోచించారా? ఆమె పట్టుదలే ఆమెకు ముఖ్యం. అలా అనకు లావణ్య. అమ్మకు వయసైపోయింది కదా, తన పద్ధతులు మార్చుకోలేదు. అంతలో శారద వాళ్ల గది తలుపు దగ్గరికి వచ్చి
వారి మాటలు వింది. ఓహో, ఇక్కడ ఇదా జరుగుతోంది. నా వెనక నా కొడుకునే నాకు వ్యతిరేకంగా మారుస్తున్నావా? ఎంత పనిచేశావే! అమ్మా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను లావణ్యకు నచ్చజెబుతున్నాను. చాలే నీ నాటకాలు. నా కడుపున చెడపుట్టావురా. నీ పెళ్ళాం మాటలు విని నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నావు. చూసారా, మీ వల్ల సమస్య ఇంకా పెద్దదయింది. దయచేసి మీరు ఎవ్వరివైపు మాట్లాడకండి. మేమిద్దరం మేమీ చూసుకుంటాం. అవును, నువ్వు మధ్యలో రావద్దు. నీవల్లనే ఇన్ని గొడవలు. అయ్యో రామా, అటు వెళ్తే అది కొడుతుంది, ఇటు వెళ్తే ఇది కొడుతుంది. నా బతుకు 2 పడవల ప్రయాణంలా తయారైంది. తరువాతి అమ్మకాల రోజు లావణ్య చేసిన కొత్త మసాలా ఉప్మాకు జనం ఎగబడ్డారు. శారద చేసిన సంప్రదాయ వంటకం కొద్దిగానే అమ్ముడుపోయింది. లావణ్య, చూశావా? నీ వంటకం సూపర్ హిట్ అయింది. నాకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలండి. మన కష్టానికి ఫలితం దక్కింది. శారద మూలన కూర్చుని ఖాళీగా ఉన్న తన గిన్నెలను, లావణ్య చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అందరూ దాని వంటకాన్నే మెచ్చుకుంటున్నారు. నా వంటను అడిగేవాళ్లే లేరు. నా అనుభవానికి విలువే లేకుండా పోయిందా? అత్తయ్యా, మీ వంటకం కూడా చాలా రుచిగా ఉంది. బహుశా ఈరోజు జనం కొత్తదనం కోరుకున్నారేమో. నాకు నీ జాలి అవసరం లేదు. నా వంట బాగోలేదని నాకు తెలుసు. అమ్మా, ఎందుకలా అంటావు? నీ చేతి వంట తిరుగులేనిది. ఈ ఒక్కరోజు ఇలా జరిగిందని బాధపడకు. నా ఓటమిని చూసి వీళ్ళిద్దరూ పైకి జాలి చూపిస్తూ లోపల నవ్వుకుంటున్నారు. దీన్నిలా వదిలిపెట్టకూడదు. తన వంటకం ఎందుకు విఫలమైందో తెలుసుకోవడానికి శారద రహస్యంగా పక్క ఊరిలో ఉన్న తన పాత ప్రత్యర్థి వంటమనిషి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. లావణ్యకు తెలియకుండా వెళ్ళాలి. నేను ఇంకొకరి దగ్గర సలహా అడిగానని తెలిస్తే నా పరువు పోతుంది. ఇది మోసమే అయినా తప్పదు. ఆమె మళ్లీ గుమ్మం దగ్గర ఉన్న మాయ పాదుకలను తొడుక్కుంది. కాని ఈసారి ఆమె అడుగు ముందుకు వెయ్యగానే ఆ చెప్పులు ఆమెను అక్కడే తొక్కేశాయి. ఆమె ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతీసారీ జారి కింద పడబోయింది. అదేంటి, ఉదయం పూలలా ఉన్న ఈ చెప్పులు ఇప్పుడు రాళ్లలా ఎందుకు తగులుతున్నాయి? ముందుకు అడుగే పడటం లేదు. అయ్యయ్యో, శారదాగారూ, ఏవైంది? అలా తడబడుతున్నారు? జాగ్రత్తమ్మా. ఏమీ లేదు పంకజం, కాలు బెనికినట్టుంది. కాలు బెణకలేదు, మరేదో జరిగింది. పాపం రోజంతా కష్టపడి మోకాళ్ళు అరిగిపోయినట్టున్నాయి. కోడలు సంపాదిస్తుంటే ఈమెకీ కష్టం అవసరమా? ఊరంతా చెప్పాలి ఈ విషయం. అత్తయ్యా, ఫర్వాలేదా? ఎక్కడికి వెళ్తున్నారు? నేను తోడురానా? వద్దు, నాకేం కాలేదు. నేను ఎక్కడికి వెళ్లడం లేదు. ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద కారు ఆగిన శబ్దం వినిపించింది. కాసేపటికి ఒక హుందాగా ఉన్న వ్యక్తి లోపలికి అడుగుపెట్టాడు. నమస్కారమండి, నేను పట్నం నుంచొస్తున్నాను. మీ కోడలు లావణ్యగారు చేసే మసాలా ఉప్మా గురించి చాలా విన్నాను. నమస్కారమండి, నేనే లావణ్యను. చెప్పండి. అమ్మా, మీ వంటకం అద్భుతంగా ఉంది. నేనొక పెద్ద హోటల్ యజమానిని. మీ వంటకం ఫార్ములాను నాకు అమ్మితే మీకు 50 లక్షల రూపాయలిస్తాను. 50 లక్షలా? లావణ్య, ఇది నిజమేనా? 50 లక్షలు? ఈ డబ్బుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు. ఏమన్నారండి? మా కుటుంబ రహస్య వంటకాన్ని అమ్మడమా? అది జరగని పని. శారదా, ఆగు. ముందు ఆయన చెప్పేది పూర్తిగా విందాం. అమ్మగారు, ఆలోచించండి. ఇది మీ కుటుంబ భవిష్యత్తును మార్చేస్తుంది. నేను రేపు వస్తాను. మీ నిర్ణయం చెప్పండి. కస్టమర్ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో పెద్ద చర్చ మొదలైంది. లావణ్య, మనం అమ్మేద్దాం. ఇంత పెద్ద అవకాశం మళ్ళీ రాదు. అమ్మా, నువ్వు కూడా ఆలోచించు.
ఈ డబ్బుతో నీకు విశ్రాంతి దొరుకుతుంది. నా వంటకం నా కష్టం. నిర్ణయం నేను తీసుకోవాలి. మీ సలహా అవసరం లేదు. అవును, దాని కష్టం. మరి నా అనుభవం, నేను నేర్పిన వంట సంగతేంటి? కుటుంబ పరువు సంగతేంటి? డబ్బు కనపడగానే అన్నీ మర్చిపోతారా? అయ్యో, ఇద్దరినీ సంతోషపెట్టాలని చూస్తే ఇద్దరికీ శత్రువునయ్యాను. నా బతుక్కి మధ్యవర్తిత్వం సెట్ అవ్వదు. పరువు గురించి కాదత్తయ్యా, అవకాశం గురించి. మన తలరాతను మార్చుకునే అవకాశం. డబ్బు కోసం మన సంప్రదాయాన్ని అంగుకోమంటావా? నేను బతికుండగా అది జరగదు. ఇప్పుడు నేను నోరు తెరిస్తే ఇద్దరూ కలిసి నా మీద పడతారు. మౌనంగా ఉండటమే ఉత్తమం. ఆ రాత్రి కుటుంబమంతా తీవ్రమైన చర్చలో మునిగిపోయింది. మావయ్యగారు, మీరైనా చెప్పండి. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, మీరు కూడా దాని మాటలే వింటారా? మన వంశపారంపర్యంగా వస్తున్న రుచిని డబ్బుకు అమ్మేస్తామా? శారదా, లావణ్య చెప్పిన దాంట్లో కూడా నిజముంది. కాలం మారింది, మనం కూడా మారాలి. మీరు కూడా మారిపోయారు. అందరూ డబ్బుకే విలువిస్తున్నారు. నా మాటకు ఈ ఇంట్లో విలువే లేదు. అత్తయ్యా, నేను మీ మాటను కాదనడం లేదు. కాని ఈ అవకాశం వదులుకుంటే జీవితాంతం బాధపడతాం. బాధపడతావా? ఆ డబ్బు తీసుకుని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. అప్పుడు మా గతేంటి? అమ్మా, ఏంటా మాటలు? లావణ్య ఎక్కడికి వెళ్ళదు. నా అధికారం, నా గుర్తింపు అన్నీ పోతున్నాయి. నేనేదో ఒకటి చెయ్యాలి. పంకజం వారింట్లో జరుగుతున్న పెద్ద గొడవను కిటికీలోంచి వింటోంది. అమ్మో, ఇంట్లో పెద్ద లొల్లి జరుగుతోంది. 50 లక్షలంటా, అమ్మేయడమంటా, కుటుంబ పరువు అంటా. ఆమె వెంటనే పక్కింటి కమలతో ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టింది. కమలా, విన్నావా సంగతి? శారదగారి కోడలు లావణ్య అంట. వాళ్ల కుటుంబ రహస్య వంటకంలో ఏదో మంత్రం కలిపిందంట. దానికి 50 లక్షలొస్తాయని ఎవరో పట్నం నుంచొచ్చారంట. నిజమా పంకజం? మంత్రమా? అవునే, అందుకే శారదగారు వద్దంటున్నారు. ఆ వంటకం అమ్మితే కుటుంబానికి అరిష్టమంట. పెద్ద యుద్ధం జరుగుతోంది లోపల. రేపటికల్లా ఆ కుటుంబం వీధిన పడుతుందేమో. లోపల్నుండి చూసి ఈవిడికు పనిపాటా లేదా? ఇంట్లో జరిగేది ఒకటైతే ఈవిడ ప్రచారం చేసేది ఇంకొకటి. ఈవిడ నోటికి తాళం వేసేవాళ్లే లేరు. మరుసటి రోజు ఉదయం ఆ కస్టమర్ ఊరి పెద్ద మనుషులు కొందరితో కలిసి వారి ఇంటి ముందుకి వచ్చారు. ఈ ఒప్పందం జరగకూడదు. నా పరువు నిలబడాలి. నేను బయటకు వెళ్లి మా బంధువులకు ఫోన్ చేసి ఈ అమ్మాయి మన పరువు తీస్తోందని చెప్పాలి. అప్పుడైనా వీళ్లు నా మాట వింటారు. ఈ మోసపూరిత ఉద్దేశ్యంతో శారద అందరి కళ్ళు గప్పి బయటకు వెళ్లటానికి గుమ్మం దగ్గరున్న మాయ పాదుకలను తొడుక్కుంది. ఆమె అడుగు ముందుకు వెయ్యగానే ఆ చెప్పులు ఆమెను గట్టిగా త్రిప్పి కింద పడేశాయి. ఆమె లేచి మళ్లీ ప్రయత్నించగా ఈసారి 2 చెప్పులూ ఆమె కాళ్ల నుండి ఎగిరి నేరుగా బయట ఉన్న బురదగుంటలో పడ్డాయి. అయ్యో, అమ్మగారికేమైంది? భగవంతుడా, చెప్పులు వాటంతట అవే ఎగిరిపోయాయా? ఇందులో నిజంగానే ఏదో మాయ ఉంది. నేను చెప్పింది నిజమే. అత్తయ్యా, అందరి ముందు జరిగిన ఈ అవమానంతో శారద ముఖం పాలిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దాచిన అభద్రత, గర్వం అందరికీ తెలిసిపోయాయి. అందరూ శారదను లోపలికి తీసుకువచ్చి హాల్లో కూర్చోబెట్టారు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అత్తయ్యా, ఫర్వాలేదా? కన్నీళ్లతో లావణ్యవైపు చూస్తుంది. ఏమీ మాట్లాడలేకపోతుంది. అయ్యా, క్షమించండి. మేము ఈ వంటకాన్ని అమ్మదలుచుకోలేదు. నాన్నా, ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? ఆగురవి, డబ్బు కన్నా కుటుంబ సంతోషం ముఖ్యం. ఈ వంటకం మా అత్తాకోడళ్ల మధ్య బంధాన్ని పెంచింది.
అలాగే దూరాన్ని కూడా పెంచింది. ఇది మా ఇంట్లోనే ఉండాలి. అమ్మా, లావణ్య, నీ ప్రతిభ అమోఘం. నీకు మా అండ ఎప్పుడూ ఉంటుంది. శారదా, నీ అనుభవం అమూల్యం. మీరిద్దరూ కలిసి ఈ వ్యాపారాన్ని నడపండి. పేరు శారదా లావణ్య వంటకాలు అని పెడదాం. లాభనష్టాలు మీ ఇద్దరివి. శారద కళ్లలో ఆశ్చర్యం, కృతజ్ఞత కనిపించాయి. లావణ్య ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. వారి మధ్య మాటలు లేవు, కాని ఒకరినొకరు అర్థం చేసుకున్నారన్న భావన స్పష్టంగా కనిపించింది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మీ కుటుంబం బాగుండాలి. శారద, లావణ్య ఒకరినొకరు చూసుకున్నారు. వారి మధ్య గొడవలు పూర్తిగా సమసిపోలేదు, కాని వాటితో కలిసి ఎలా ప్రయాణించాలో వారికొక మార్గం దొరికింది.